Hi students, in this video we will discuss about history of C language, also called as origin of C language. సో సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సి లాంగ్వేజ్ ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంటే డెన్నిస్ రిచ్. సో సి లాంగ్వేజ్ డెవలప్డ్ ఇన్ ఫస్ట్ డెన్నిస్ రిచ్ in the year of 1972 at AT&T Bell Laboratory. సో ఇక్కడ బెల్ ల్యాబొరేటరీ అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డెవలప్ చేశారు. ఓకే, సో బిఫోర్గా మనకి సమ్ లాంగ్వేజెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ లాంగ్వేజ్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ సి లాంగ్వేజ్ అనేది డిజైన్ చేశారు. సో బిఫోర్ ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నట్టు కొన్ని లాంగ్వేజెస్ అండ్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అల్గోల్. సో అల్గోల్ అనేది ఫస్ట్ మనకి 1960లో డెవలప్ చేశారు. ఇంటర్నేషనల్ గ్రూప్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. సో అల్గోల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే అల్గోరిథమెటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ అల్గోల్. ఓకే, 1960లో డెవలప్ చేశారు. సో దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ సిపిఎల్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1963లో క్రిస్టోఫర్ స్ట్రెచి అనే అతను సైంటిస్ట్ అనేవాడు సిపిఎల్ని డెవలప్ చేశారు. సిపిఎల్ మీన్స్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. CPL means combined programming లాంగ్వేజ్. కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు డెవలప్ చేశారు అంటే, సో ఇక్కడ మనం అల్గోల్లో మనకి ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ మనకి సిపిఎల్ అనేది డెవలప్ చేశారు. నెక్స్ట్ it was developed to overcome the drawbacks of the algol. Okay, and to derive from the algor. సో అల్గార్లో ఉన్న ఫ్యూచర్స్ అనేది సిపిఎల్ అనేది సపోర్ట్ చేస్తూ ఎడిషనల్ సమ్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఎడిషనల్గా సమ్ టాస్క్ అనేది సిపిఎల్లో చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీసీపీఎల్. సో బీసీపీఎల్ అనేది 1967లోని డెవలప్ చేశారు. మార్టిన్ రిచార్డ్ అనే అతను. సో ఈ మార్టిన్ రిచార్డ్ అనేవారు సిపిఎల్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ బీసీపీఎల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మెయిన్గా బీసీపీఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మార్టిన్ రిచార్డ్ డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో అందులో కూడా ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ బి లాంగ్వేజ్ని ఇన్ 1969లో కెన్ థామ్సన్ అనే పర్సన్ డెవలప్ చేశారు. సో ఈ బి లాంగ్వేజ్ అనేది మెయిన్గా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం బి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మెకంతోస్, విండోస్, లైనక్స్ ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో అలాగే ఇక్కడ మనకి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పర్పస్గా ఈ బి లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇక్కడ బి లాంగ్వేజ్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇది డేటా టైప్స్ని అండ్ స్ట్రక్చర్స్ని సపోర్ట్ చేయదు. సో డేటా టైప్స్ అండ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేయదు. సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూ బి తర్వాత నెక్స్ట్ సి మనకి ఆల్ఫాబెట్స్లో. సో అందుకోసం సి అనే నేమ్ అనేది వచ్చింది. సో ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, డేటా టైప్స్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేయదు కాబట్టి ఇన్ 1972లో సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిచ్ డెవలప్ చేశారు. సో ఇక్కడ మనకి డేటా టైప్ స్ట్రక్చర్స్ కూడా సపోర్ట్ చేస్తూ దీనికి బి లాంగ్వేజ్కి రిలేటెడ్గా కొంచెం యూనిక్స్ ఆపరేటింగ్కి రిలేటెడ్గా ఈ సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ బి లాంగ్వేజ్లోని నుండి దీన్ని రిఫర్ చేస్తూ
రిఫర్గా యూజ్ చేసి ఇందులో ఉన్న ఫీచర్స్ అనేది సి లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తూ అగైన్ కోడ్ని రీరైట్ చేశారు. ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ కోడ్ని డెవలప్ చేస్తూ అందులో డేటా టైప్స్ స్ట్రక్చర్స్ అనేది బి లాంగ్వేజ్లో సపోర్ట్ చేయవు కాబట్టి సి లాంగ్వేజ్లో సపోర్ట్ చేసేటట్టు కోడ్ని అగైన్ రీరైట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ యాన్సీసీ. సో యాన్సీసీ కమిటీ ఇదొక కమిటీ ఇన్ 1979లో ఫుల్ ఫామ్ ఇదొక నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ యాన్సీని 1979లో ఈ కమిటీ అనేది డెవలప్ చేస్తూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఈచ్ అండ్ ఎవ్రీ వెర్షన్లోనే ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ సో ఇలా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ఇయర్ డెవలప్డ్ బై పర్సన్స్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ప్రెజెంట్ మన కాన్సెప్ట్లో సి లాంగ్వేజ్ని మనం డెవలప్ చేసిన వాళ్ళు కావాలి కాబట్టి సి లాంగ్వేజ్ని మనకి 1972లో డెన్నిస్ రిచ్చి అనే సైంటిస్ట్ అనేవాళ్ళు డెవలప్ చేశారు. సో ఇక్కడ ఉన్న ప్రీవియస్ లాంగ్వేజ్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తూ దాన్ని రిఫరెన్స్గా తీసుకొని అందులో ఉన్న ఏవైతే సపోర్ట్ చేయలేదో ఆ ఫ్యూచర్స్ అన్నీ సిలో సపోర్ట్ చేసేటట్టు లైక్ డేటా టైప్ స్ట్రక్చర్స్ని మనకి సి అనేది డెవలప్ చేశారు డెన్నిస్ రిచ్చి. సో దిస్ ఈజ్ ది అబౌట్ హిస్టరీ ఆఫ్ ది సి లాంగ్వేజ్ ఆర్ ఆరిజిన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. థ్యాంక్ యూ.